ఏపీలో మళ్లీ రెడ్ బుక్ రచ్చ మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీ విపక్ష పార్టీపై పదునైన బాణాలు వదులుతోందన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని విమర్శలు వస్తున్నా మంత్రి నారా లోకేష్ ఎక్కడా తగ్గేదేలే అన్న లెవెల్లో స్టేట్మెంట్స్ ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావడంతో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన టైంలో లోకేష్ వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ లో ఇప్పటికీ 3 పేజీలు మాత్రమే అయ్యాయంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టు చర్చ జరుగుతోంది. ఇంకా చాలా పేజీలు ఉన్నాయంటూ ప్రత్యర్థులను హెచ్చరించే ప్రయత్నం చేశారన్నది విశ్లేషకుల వాదన. అంతేకాదు ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు తెలుసునంటూ కాస్త స్వరాన్ని పెంచినట్టు కనిపిస్తోంది. అయితే దీనంతటికీ మరొక కారణం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్న తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అవినీతికి పాల్పడుతున్న వారిని అరెస్టు చేయిస్తారంటూ హాట్ కామెంట్స్ చేశారు. అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,4 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజు ఈ రోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. మంత్రి లోకేష్ రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారంటున్నారు విశ్లేషకులు. గతంలో తప్పులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు చంద్రబాబును అరెస్టు చేసి ఏం చెయ్యగలిగారని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేష్ స్పష్టం చేశారు. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము పీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలని ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. అప్పుడు విపక్షంలో ఉన్న టైంలో రెడ్ బుక్ రాస్తున్నామంటూ చెప్పుకొచ్చారు లోకేష్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ రెడ్ బుక్ అమలులో భాగంగానే కొంతమంది వైసీపీ నేతలను అరెస్టులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. యువగళం పాదయాత్రలో లోకేష్ రెడ్ బుక్ రాయడం మొదలు పెట్టారని ప్రచారం. వైసీపీ పాలిట రెడ్ బుక్ సింహ స్వప్నమై కూర్చుందన్న విమర్శలు ఉన్నాయి. అందులో పేరు ఉందంటే ఏదో ఒక రోజు జైలుకు వెళ్లాల్సిందే అన్న భావన కలిగిస్తోంది. ఏ కేసులో అని అడగకూడదన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు 3 పేజీలే అయ్యానడం కొత్త వాదనలకు తెరతీస్తోంది. ఇంతకు ఆ రెడ్ బుక్ లో ఎన్ని పేజీలున్నాయో ఎవ్వరికీ తెలియదు. కానీ ఏడాదిన్నర పాలనలో 3 పేజీలు మాత్రమే పూర్తయినట్టు లోకేష్ చెప్పడం గమనార్హం. మరొక వైపు అంతా చట్ట ప్రకారం అని లోకేష్ అంటున్నారు. చట్టాలు ఏ రీతిలో అమలవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ప్రజలకిచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపితే బాగుంటుందంటూ వైసీపీ లోకేష్ కు హితవు పలుకుతోంది. లోకేష్ మాటల తీరు చూస్తే వైసీపీపై ఇంకా ఏమాత్రం కసి తగ్గడం లేదనే భావన కలుగుతోందంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో తనకు బాగా తెలుసునంటూ లోకేష్ హెచ్చరిక ధోరణితో మాట్లాడుతున్నారంటున్నారు. రెడ్ బుక్ వల్ల రాజకీయంగా
నష్టమనే అభిప్రాయం లోకేష్లో ఇసుమంతా కనిపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పైగా మిగిలిన 3.5 ఏళ్ల అధికారాన్ని రెడ్ బుక్ అమలుకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్న ధోరణితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. కావున రానున్న రోజుల్లో కేసులు ఎదుర్కోవడానికి, జైలుకు వెళ్లడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా ఉండాలని లోకేష్ చెప్పకనే చెప్పారనే టాక్ ఉంది. లోకేష్ పెట్టే ముహూర్తం ఎవరికో తెలియాల్సి ఉందని, ఈ పరిణామాలు చివరికి రాష్ట్రానికి మాత్రం మంచిది కాదని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. ఇక మిగిలి ఉన్న రెడ్ బుక్ పేజీల్లో ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి, త్వరలో ఎవరు జైలుకు వెళ్లబోతున్నారు, ఇక 3 పేజీల్లో పేర్లున్న వారిని అరెస్టు చేస్తారా, స్క్రూలు నట్టులు బిగించే పనిలో ఉన్నారా లోకేష్ అనే చర్చ ఇప్పుడు మొత్తంగా కూడా ఏపీ పాలిటిక్స్లో నడుస్తోంది. రైట్, మరింత డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయడానికి న్యూస్ 2 నుంచి మా కలీగ్ ఆశ అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆశ, మళ్ళీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రెడ్ బుక్ గురించి కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా చర్చ నడుస్తోంది. సో ఎవరు నెక్స్ట్ అనే దానిపై కూడా మళ్ళీ ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ బిందు, మీరు చెప్పిన విధంగా రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో భాగంగా ప్రజలు ఏదైతే సమస్యలు చెప్పుకున్నారో ఆ సమస్యలన్నింటి కూడా నేను రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ లో ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేస్తారో వీరందరి మీద యాక్షన్ ఉంటుందని చెప్పి ఆనాడే ఏదైతే అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రెడ్ బుక్ ని చూపించి యువగలం పాదయాత్ర అంతా కూడా కంప్లీట్ చేశారు నారా లోకేష్. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు కామ్ గా ఉన్నప్పటికీ తర్వాత మళ్ళీ రెడ్ బుక్ అనేది స్పీడప్ అయింది. గతంలో కూడా ఒకసారి మనకి జ్ఞాపకం ఉంటే కనుక 2 చాప్టర్లు మాత్రమే అయ్యాయి, అందరూ చాలా కంగారు పడుతున్నారు, ఇంకా చాలా మిగులుందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణకు సంబంధించి ఎవరైతే తీసుకున్నారో వారిని అరెస్ట్ చేస్తామన్న సందర్భంగా జగన్ మాట్లాడిన కామెంట్ కి రీకౌంటర్ గా నిన్న లోకేష్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఎవరిని అరెస్ట్ చేస్తారు, గతంలో 53 రోజులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, ఏం చేశారు అనేది ఆయన కాస్త సీరియస్ నోట్ లోనే చెప్పినట్టు మనకు కనిపిస్తోంది. అయితే మళ్ళీ రెడ్ బుక్ ప్రస్తావన 3 పేజీలు మాత్రమే అయ్యాయి. అంటే ఇప్పటి వరకు చాలా మంది వైసీపీ లీడర్స్ అరెస్ట్ అయ్యారు. గతంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, కబ్జాలు, దందాలు వీటన్నిటి ముసుగులో చేసినటువంటి అరాచకాలని దృష్టిలో పెట్టుకుని అరెస్టులన్నీ జరిగాయి అన్నారు. దీంట్లో చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా వచ్చాయి. అది రైస్ విషయంలో కావచ్చు, ఇంటి పైన దాడి కావచ్చు, పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, ఇట్లా చాలా విషయాలు. అటు వల్లభనేని వంశీ, నందిగాం సురేష్, పేర్ని నాని, మిథున్ రెడ్డి, పోసాని, పిన్నెల్లి బ్రదర్స్ లేటెస్ట్ గా, అదేవిధంగా మొన్న వైఎస్ఆర్సీపీ కార్యదర్శి వెంకటరెడ్డి, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అంటే రెడ్ బుక్ లో ఉన్నవారు మాత్రమేనా, మిగతా వాళ్ళు కాదా అంటే ఇన్స్టెంట్ గా ఏదైనా తప్పులు జరిగి ఏదైనా తేడా వస్తే కనుక అక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కానీ మెయిన్ గా గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే మేజర్ రోల్ మంత్రులు ఉన్నారో, అంటే ఆనాటి మంత్రులు, ఈరోజు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, కాస్త ఘాటుగా స్పందించింది ఎవరో, ఘాటుగా మాట్లాడిన వారికి అయితే కౌంటర్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉంటాయి. మరొక పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, అదేంటంటే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలని నాకు తెలుసు. అంటే ఏదైనా లిస్ట్ రాసుకున్నారు, వీరిని ఈ టైంలో ఎలక్షన్స్ ముందు వీరిని టార్గెట్ చేయాలి, ఏదైనా మరి ప్లానింగ్ ఏదైనా ఉందో మనకు తెలియదు. కానీ ఎవరిని ఎప్పుడు ఏ విధంగా చేయాలనేది కూడా నాకు తెలుసు అంటున్నారు. ఎవరిని వదిలిపెట్టినందుకు కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నటువంటి, చాలా గట్టిగానే వార్న్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏపీ పాలిటిక్స్ లో? మళ్ళీ ఒకసారి ఈ రెడ్ బుక్ పంచాయతీ అనేది రావడం మనం చూస్తున్నాం. ఎస్, మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. రెడ్ కాంతి, ఏంటి అధికార పార్టీలో ఏం నడుస్తోంది? గతంలో చాలా సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు అంటే కూటమి నాయకులే చాలా సందర్భాల్లో చెప్పారు కూడా, ఇంకెప్పుడు అరెస్టులు చేస్తారు, ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, గతంలో ఇంత అరాచకం జరిగింది, మీరు ఎందుకు అరెస్టులు చేయట్లేదు అన్న సందర్భం నుంచి ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతుందని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపించే స్థాయి వరకు మనకు కనిపించింది. ఈ మధ్యన ఆ మాట కాస్త తగ్గింది అనుకోవచ్చు. కానీ నిన్న మళ్ళీ లోకేష్ స్టేట్మెంట్స్ చూసిన తర్వాత మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈసారి లిస్టులో ఎవరు ఉండబోతున్నారు, ఈసారి ఎవరిని అరెస్టులు చేయబోతున్నారు, ఏ విధంగా ఏ కేసుల్లో రాబోతున్నారనే చర్చ అయితే నడుస్తోంది. ఏంటి ఏపీలో ప్రజెంట్ సిచ్యువేషన్? ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పూర్తిగా రెడ్ బుక్ చుట్టూ, అలాగే రఫా డైలాగ్ చుట్టూ తిరుగుతూ ఉండడం, మళ్ళీ కొంత దాన్ని తగ్గినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అవి వెలుగులోకి వచ్చాయి. నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇప్పుడు రెడ్ బుక్ అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకువచ్చాయని చెప్పుకోవాలి. ఈ రెడ్ బుక్ అంశం ఏదైతే ఉందో, రెడ్ బుక్ లో చట్ట విరుద్ధంగా ఎవరైతే పనిచేశారో, గత ప్రభుత్వ హయాంలో చట్ట విరుద్ధంగా పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించి, నాయకులకు ఇబ్బంది కలిగించడము, రాజకీయంగా పోరాడడం ఒక ఎత్తు అయితే, ప్రజలకు అలాగే రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైతే పనిచేశారో వారందరికీ కూడా చట్ట విరుద్ధంగా చర్యలు తీసుకుంటాం అని మొదటి నుంచి
యువగళం పాదయాత్రలో పదే పదే చెప్తూ వచ్చి రెగ్యులర్ గా అంటే డైలీ కూడా రెడ్ బుక్ ని క్యారీ చేస్తూ ఇందులో మీ పేర్లన్నీ నోట్ చేస్తున్నాం అంటూ వార్న్ చేసినటువంటి లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ, 3 పేజీలు మాత్రమే ప్రస్తుతం కంప్లీట్ అయ్యాయి. ఇంకా కూడా చాలా మంది పేర్లున్నాయి. మీరు ఏదైతే మెడికల్ కాలేజీల అంశంలో అందరూ జైలుకు వెళ్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ని లోకేష్ సీరియస్ గా తీసుకున్నట్లుగా నిన్న ఆయన మాట్లాడిన మాటల్లోనే మనకు అర్థమవుతోంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రస్తుతం వైసీపీ ఆరోపిస్తున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో నడవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడవాల్సిన అవసరం కూడా లేదు. చట్ట విరుద్ధంగా ఎవరైతే పని చేశారో చట్టం దాని పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అలాగే పోలీసులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు అని చేస్తున్న కామెంట్స్ ఏదైతే వైసీపీ చేస్తుందో దానికి సంబంధించి కూడా నిన్న లోకేష్ స్పందించడం జరిగింది. చట్ట విరుద్ధంగా ఎవరు పని చేస్తారో వారిని మాత్రమే పోలీసులు ఏదైతే తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు తప్ప ఇక్కడ రాజకీయ ప్రమేయాలు ఏమీ ఉండవు. అయితే గత ప్రభుత్వ హయాంలో గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు 3 పేజీలు మాత్రమే అయ్యాయి. మిగిలిన పేజీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మిగిలిన డేస్ లో అంటే ఇప్పటి వరకు సంవత్సరన్నర కాలంలో ఎవరినైతే అరెస్టులు జరిగాయో వారంతా కూడా చట్టపరంగా అన్యాయం చేసిన వాళ్ళు పూర్తి ఆధారాలతోనే అరెస్టులు చేస్తాం తప్ప మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అయితే నడిపించడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది అనేది వైసీపీ తెలుసుకోవాలి అంటూ కూడా లోకేష్ కామెంట్స్ చేశారు. ఇక దీనికి సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీల అంశం పైన ప్రభుత్వం అయితే పిపిపి మోడ్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అమలు చేస్తాము. అందులో ఎవరికి కూడా దారదత్తం చేయడం లేదు. కేవలం వారి డెవలప్మెంట్ కోసం మాత్రమే వారు చేస్తారు తప్ప ఇక్కడ ఎవరికి అన్యాయం జరగదు. ఈ విషయంలో ఖచ్చితంగా మంత్రి సత్యకుమార్ కూడా ఈ విషయం పైన సవాల్ విసరడం జరిగింది. ఈ విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ కూడా సత్యకుమారే కాదు అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ పిపిపి పైన సీరియస్ గా వార్న్ చేశారు. ఇక ప్రస్తుతం అయితే లోకేష్ నిన్న మళ్ళీ చేసినటువంటి కామెంట్స్ తో రెడ్ బుక్ అంశం అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది. ఖచ్చితంగా దీనికి ఏదైతే మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పని పరిస్థితి ఉంది అంటూ ఏదైతే ఆయన కామెంట్స్ చేశారో దాంతో రెడ్ బుక్ అంశం అనేది మళ్ళీ తెరపైకి రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తుందని చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కాంతి. ఇక వైసీపీ వర్షన్ కూడా తెలుసుకున్నాం. టీడీపీ వర్షన్ ఈ విధంగా ఉంది. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతోంది. 3 పేజీలు అయ్యాయి. ఇంకా చాలా మంది ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఏ విధంగా చేయాలనేది నాకు తెలుసు అని ఆయన స్టైల్ అని చెప్పినటువంటి వైఖరి. మరి వైసీపీ దగ్గర నుంచి వస్తున్న కౌంటర్స్ అంటే తెలుసుకుందాం. వైసీపీ లీడర్స్ సంబంధించిన అభిప్రాయాన్ని మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ప్రధానంగా ఇప్పటివరకు అరెస్టులకు సంబంధించి రెడ్ బుక్ సంబంధించినటువంటి వ్యవహారం పైన జరుగుతున్నటువంటి రాజకీయ చర్చకి సంబంధించినటువంటి వ్యవహారం హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి గతంలోనే అనేక సార్లు స్వయంగా జగన్ ప్రకటించారు. అదేవిధంగా దాని కౌంటర్ గా లోకేష్ కూడా అనేక సార్లు కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇటీవల జగన్ అధికారులను పోలీసులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా పూర్తిగా భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే జగన్ చేసినటువంటి కామెంట్స్ కి కౌంటర్ గా ఇప్పటికే లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా లోకేష్ చేసినటువంటి కామెంట్స్ పైన నేరుగా జగన్ ని టార్గెట్ చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా పొలిటికల్ సెక్టార్స్ లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జగన్ అరెస్ట్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ పార్టీ నేతల నుంచి అంటే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతల నుంచి కూడా వస్తుంది. అదేవిధంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది లోకేష్ మీద అనేటువంటి ఒక ప్రచారం టీడీపీ నుంచి జరుగుతుంది. అయితే దీనికి కౌంటర్ గా స్వయంగా జగన్ కూడా ప్రకటించారు, అరెస్ట్ చేసుకోండి, నేను విజయవాడలో ఉంటున్నాను కూడా స్వయంగా ప్రెస్ మీట్ లోనే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వరుసగా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అరెస్ట్ అవుతూ వస్తుండటం ఇప్పుడు జగన్ ఉద్దేశించి లోకేష్ ఇచ్చినటువంటి కామెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఈ విధంగా నడుస్తుంది రెడ్ బుక్ కు సంబంధించి. గతంలో ఉన్నటువంటి వైఖరి ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్లబోతుంది కూటమి ప్రభుత్వం అనేది మాట్లాడదాం. మనతో పాటు రేగల్ లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అదేవిధంగా శరత్ చౌదరి గారు ఉన్నారు టీడీపీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా శరత్ చౌదరి గారు నమస్తే అండి. హలో ఆశా గారు నమస్కారం అండి.
ఎస్ శరత్ చౌదరి గారు నమస్తే అండి. ఏంటి రెడ్ బుక్ మళ్ళీ తెర మీదకి వచ్చింది అంటే 3 పేజీలు ఉన్నదానికే భయపడిపోతున్నారంటే గతంలో చేసిన అన్ని కూడా రెడ్ బుక్ అరెస్ట్లేనా ఆ విధంగా అనుకోవచ్చా? ఆశా గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి, లక్ష్మణ్ గారికి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ విషయం ఏంటంటే మనం అభివృద్ధి పరంగా మనం ముందుకెళ్తున్నాము అని అన్నప్పుడు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఎవరైనా సరే ఆ కాలేజీలకి మీరు టెండర్లు వేస్తే మేము 2 నెలల్లో జైల్లో పెడతాము, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏ విధంగా అభివృద్ధి అనేది జరగకుండా అడ్డుకుంటున్నారు అనేది మనకు ఒక క్రిస్టల్ క్లియర్ గా అర్థం అవుతుంది. మరో డ్యూయల్ స్టాండ్ అనేది మీరు గమనించారో లేదో ఒకసారి మీ ప్రతినిధుల ద్వారా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఢిల్లీలో ఏమో పీపీపీ మోడల్లో హాస్పిటల్స్ కట్టాలి అని చెప్పి పార్లమెంట్ లో సైన్ చేసి వస్తారు. ఇక్కడ వచ్చేసరికి మాకు పీపీపీ మోడల్లో హాస్పిటల్స్ వద్దు అని చెప్పి ఒక దొంగ నాటకాలు వేస్తారు. ఇట్లా డ్యూయల్ స్టాండ్ తీసుకొని ప్రజల్ని ఏమార్చి ప్రజలకి రాంగ్ మెసేజ్ పంపిస్తూ ఈ విధంగా చేయడం ఎంత మటుకు కరెక్ట్ అనేది లోకేష్ గారు నిన్న ప్రశ్నించడం జరిగింది. దాంతో పాటుగా ఏంటంటే వీళ్ళు ఎక్కడా కూడా జరిగే పనులకి వాళ్ళు చెప్పేదానికి అంత దుష్ప్రచారానికి చాలా తేడా ఉంది. దానివల్ల ఏంటంటే మీరు అనుకుంటున్నారేమో ఇట్లా ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేసినా, ఎవరన్నా బెదిరించినా, లేదు అభివృద్ధికి అడ్డుపడినా మేమేం చేయాలి అనేది లీగల్ గా మేము చేస్తాము. ఎందుకు అంటే ఎవరికైనా ఒక సర్టెన్ లిమిట్ అనేది ఉంటుందండి ప్రతిదానికి. ఆ బార్డర్ క్రాస్ అయ్యారు అంటే వాళ్ళని చట్టపరంగా ఏ విధంగా శిక్షించాలి అనేది మా దగ్గర కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అదే విధంగానే నిన్న లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి దానికి అడ్డుకట్టలు వేస్తూ ఇప్పుడు ఇక్కడ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి ఇంతమంది చచ్చిపోయారు అని చెప్పి ఒక ఫేక్ ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత ప్రతి దానికి ఒక అడ్డుపుల్లలు వేయటం, ఇలాంటివన్నీ చూస్తూ చూస్తూ ఎవరికైనా ఒక స్టేజ్ వస్తుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు అరెస్ట్ చేశారు. ఏం సాధించగలిగారు? సునకానందం తప్ప ఇంకేమన్నా సాధించగలిగారా? ఓకే, ఏదైనా వాళ్ళే అంటున్నారు కదా. మీరు ఏదైతే మాజీ మంత్రులను అరెస్ట్ చేశారో, పేర్ని నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ చాలా మంది అరెస్ట్ చేశారు. ఏం పోయింది? ప్రజల్లోనే ఉంటాం. ఒక్క నిమిషం. మేము చేసిన అరెస్టులకి, మా ప్రభుత్వం చేసిన అరెస్టులకి, జగన్మోహన్ రెడ్డి చేసిన అరెస్టులకి చాలా తేడా ఉంది. మేము చేసిన అరెస్టులకి ప్రూఫ్స్ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ ఉంది. ఆ డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ తోటి కోర్టుల్లో ఇప్పుడు కూడా వాళ్ళు బెయిల్ రావట్లేదు. ఇప్పుడు జోగి రమేష్ గారు 2 days బ్యాక్ కూడా బెయిల్ అప్లై చేశారు, కానీ ఇవ్వలేని అక్కడ డాక్యుమెంటేషన్ అంత పకడ్బందీగా ఉంది. వాళ్ళు ఏం చేశారు అనేది, వాళ్ళ కాల్ రికార్డింగ్స్ కావచ్చు, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, ఇట్లా మేము ఎవరి మీద కూడా కక్ష ఏపీలో 4th పేజ్ నుంచి స్టార్ట్ అవుతుందా అనే డౌట్ అయితే అనే చర్చతో నడుస్తోంది. ఏమంటారు? ఒకటండి, అరెస్టులు అనేది వాళ్ళు ఇల్లీగల్ గా ఏదైనా చేసినా, లేదు ప్రజలకి అసౌకర్యంగా ఏదైనా చేసినా, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా ఖచ్చితంగా లీగల్ గా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తుంది ప్రభుత్వం. అట్లా జరిగింది అయితే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినంత నోట్ చేసుకున్న పేర్లే ఉండాలి కదా. రెడ్ బుక్ అంటే మీరు అధికారంలో లేనప్పుడు, యువగలం పాదయాత్ర ఆడినప్పుడు కదా రాసుకున్న పేర్లేదు. అవునండి, ఇప్పుడు కొత్తగా ఏ పేర్లు రాయలేదు. ఇదివరకు కూడా పేర్లు జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి 1 year దాటిపోయింది కదా, ఇంకా యాక్షన్ తీసుకుంటానే ఉన్నారు. కేవలం 3 pages మాత్రం అయిందా అనేది డౌట్ వస్తా ఉంది ప్రజల నుంచి. అవునండి, అంటే 3 pages అయ్యిందా, ఇంకా యాక్షన్ తీసుకోలేదా అంటే, ఇప్పుడు వీళ్ళు ఆర్థిక నేరస్తులు ఏ విధంగా అంటే పకడ్బందీగా చేశారు ఒక్కొక్కటి ప్రతి దాంట్లో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత నేర సామ్రాజ్యానికి అధిపతి అనేది అందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఒక క్లూ కూడా లేకుండా ఎంతో జాగ్రత్త పడి చేసిన దానికి మేము అన్ని ఒక్కొక్కటి ఎత్తుక్కుంటూ ఉన్నాం. ఇప్పుడు మేము ఓన్లీ అరెస్టుల మీదే ఫోకస్ చేయలేం కదా మేడం. ఆధారాలతో తీయడానికి సమయం పడుతుంది అంటున్నారు. ఒక నిమిషం అండి. లక్ష్మణ్ రావు గారు మీరేమంటారు లోకేష్ స్టేట్మెంట్ కి సంబంధించి? అంటే మీరు మాట్లాడారు, అరెస్టులు చేస్తామన్నారు, అరెస్టులకు సంబంధించినటువంటి ప్రతిస్పందన అది. ఆశయ్ గారు, మీకు ఎన్ఎస్ వీక్షలకి అలాగే టీడీపీ ప్రతినిధికి హృదయపూర్వక నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారంటే, అసలు బాధ్యత గల ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి, ఉచితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత గల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున పీపీపీ మోడల్ అని చెప్పి మేమేదో ఉద్ధరిస్తాం, మేమేదో దానివల్ల
లబ్ధి చేకూరుతుంది, దానివల్లనే ప్రభుత్వాలు నడుస్తాయన్న విధానంగా ప్రజలకు చెప్తా ఉన్నారు. ఎస్, మేము కట్టలేమండి. అప్పుడులో నిజంగానే పీపీపీ మోడల్లో కట్టాలి అని అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ రోజున లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి పీపీపీ మోడల్లో కట్టండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలా? లేదు మీకు కట్టలేమా, మాకు చేత కాదా, పీపీపీ మోడల్లో మేము ఇచ్చేయలేమా, గవర్నమెంట్ ఎందుకు కట్టింది? అర్థం చేసుకో. అంటే అదే పీపీపీ మోడల్లో కానీ మీరు తీసుకొచ్చి మీరు కట్టుంటే ఈ రోజున ఎంత రాదంతం చేస్తారు టీడీపీ వాళ్ళు? మీకు చేత కాదు, మీరు అందుకే ప్రైవేట్ పరం చేశారని మీరు మాట్లాడరా? ఈరోజేమో దీన్ని మీరు ఎత్తుకొస్తారు. మీరు విధానం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు అడగండి. అయ్యా మీరు డబ్బులు ఇస్తే ఒక 5,000 కోట్ల రూపాయలు ఇస్తే మిగిలిన 10 మెడికల్ కాలేజీని మేము కంప్లీట్ చేస్తామని చెప్పండి. వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేదు, మీకు అడగడానికి ఇష్టం లేదు. ఆ రోజున బీజేపీకి మాకు సంబంధం లేదు కదా, మేము లక్ష్మణరావు గారు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్పారు, దానికి ఆన్సర్ చెప్పింది మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ అన్నారు, ఇప్పటి వరకు అటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు పాస్ చేయలేదా అండి జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎప్పుడు కూడా పాస్ చేయలేదు. కారణం మీరు చూడండి, ఎటువంటి స్టేట్మెంట్? ఎందుకంటే అరెస్టులు చేస్తాము అనే స్టేట్మెంట్ ఇప్పటి వరకు పాస్ చేయలేదంటే సప్త సముద్రాల దగ్గర ఉన్న అధికారులు ఇప్పుడు ఫ్రాడ్ చేసినటువంటి అధికారులు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాము 29 లో ఎక్కడున్నా విడిచిపెట్టం తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని చెప్పి గతంలో కూడా చెప్పారు కదా, ఇదే ఫస్ట్ టైం చెప్పే విధంగా కోట్ చేస్తారు. దానికన్నా ఈ స్టేట్మెంట్ చాలా బిగ్ అండి. మీరు ఆ స్టేట్మెంట్ కన్నా ఈ స్టేట్మెంట్ చాలా గొప్పది కదా. మేము ఎందుకన్నామంటే అధికారంలోకి వచ్చిన 2 నెలలు 3 నెలల్లోనే ఎవరైతే టెండర్ వేసి ఈ యొక్క 10 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ మోడల్లో కడతామని ఎవరైతే టెండర్ వేస్తారో, ఎవరైతే 99 పైసలకి రూపాయలకి 1,50,00,000కి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీ పేర్లు చెప్పి ఐటీ క్యాంపస్లు కడతామని చెప్పి ఏవైతే భూములు తీసుకుంటూ ఉన్నారో, వర్షా కానీ, లూలు కానీ, మేరా కంపెనీ కానీ, సిట్ ఫండ్స్ కానీ, ఇలాగా అనేకమైనటువంటి ఊరు పేరు తెలియనటువంటి కంపెనీలకి ఈ రోజున సత్వా అంట ఇటువంటి కంపెనీలు తీసుకొచ్చి రెడ్ బుక్ లో ఇప్పటికే 3 పేజెస్ అయింది, ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి. సమయం ఎప్పుడు వస్తుంది ఏంటో నాకు తెలుసు, ఎవరిని ఎప్పుడు ఏ విధంగా చేయాలనేది. ఆశా గారు, నారా లోకేష్ గారు మాట్లాడిన స్టేట్మెంట్ కానీ ఆయన ఇచ్చిన వార్నింగ్ కానీ మా పార్టీలో ఉన్నటువంటి అతి సాధారణమైన కార్యకర్త కూడా ఎవరు భయపడరు. మీ వడతోపులకి మీ తాటాకి చెప్పులకి భయపడే వ్యక్తులు ఎవరు లేరు. మీరు 4 పేజీలు కాదు, 5 పేజీలు కాదు, 1,00,000 పేజీలు ఓపెన్ చేయండి. అది మీ మెడకి తప్ప మాకు దీని వలన ఎటువంటి నష్టం లేదు. ఖచ్చితంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇవ్వగానే మీకు మీరు చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్సీపీ నేతలు, అది మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎటువంటి స్టేట్మెంట్ వచ్చినా రెడ్ బుక్ అనే పదాన్ని తీసుకురారు. ఎందుకంటే మీకు దాని గురించి అవసరమే లేదు, భయం లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆ రెడ్ బుక్ జరుగుతోంది, ఆ రెడ్ బుక్ సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి, ఈ ప్రస్తావన తీసుకురారు. ఇంకంతే కదా. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆ మాట అనకుండా ఏదన్నా ప్రెస్ మీట్ జరిగిందన్నా ఇప్పుడు వరకు? అది ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, ఎక్స్ మినిస్టర్ అయినా, లేదు అని జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎవరైనా సరే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని అనకుండా పెట్టిన ప్రెస్ మీట్ ఒక్కటి చూపించండి గత 18 నెలల్లో. రెడ్ బుక్ అనేది మీరే కదండి. అదే మరి అసలు భయమే లేదు అని అంటున్నారు కదా మీరు. మీరు రాస్తామని చెప్పింది నారా లోకేష్ గారు కదా. మీ అందరి పేర్లు కూడా ఇగో ఈ రెడ్ బుక్ లో రాస్తామని చెప్పి పబ్లిసిటీ చేసింది మీరు కదా. ఇద్దరు మీరు అన్నారు భారత రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారంగా మీరు పరిపాలిస్తామన్నారు. సార్ ఎంత సిగ్గుమాలిన ఆ చర్యగా మీరు మాట్లాడారంటే, నిన్న మేము విజయవాడ వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఏదైతే 206 అడుగుల ఉన్నటువంటి న్యాయ సామాజిక ఏదైతే శిల్పం ఉందో అక్కడికి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరగా ఆ చుట్టుపక్కల అంత వాతావరణం కూడా భ్రష్టు పట్టించారు. కరెంటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టారని కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రెడ్ బుక్ కు సంబంధించి లోకేష్ చేసిన స్టేట్మెంట్ సంబంధించి ఎటువంటి భయం లేదంటున్నారు. రేపొద్దు ఏదైనా అరెస్టులు జరిగింది రెడ్ బుక్ కు సంబంధించే జరిగింది, లోకేష్ కావాలని చెప్పి ఇటువంటి కామెంట్స్ అని రావు కదా అనేది.
కామెంట్ అని కదమ్మా, కామెంట్లు వస్తాయి. రెడ్ బుక్ రాజ్యానికి అనుకూలంగానే మీరు అరెస్టులు చేశారు. ఈ రోజు చూస్తే నా మీద 3 కేసులు వేశారు. వెంకటరెడ్డి, మా అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మీద వేశారు. అలాగే పేర్ని నాని మీద, వడల నాని మీద, వల్లభనేని వంశీ గారి మీద, అంబటి రాంబాబు, ఇలా చూస్తే నగరి రోజా గారి మీద, ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు వేయడం జరిగింది. నిన్నటికే మొన్న గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ గారు, ఆయన మీద కూడా కేసు పెట్టారు. ఒక బీసీ నాయకుడు, అంటే మీ దృష్టిలో బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఎవరు లేదు, ఎవరి మీద కేసులు వేస్తారు. మీకు బీసీలు అవసరం లేదు, ఎస్సీలు అవసరం లేదు, ఎస్టీలు అవసరం లేదు. వాళ్ళు మీ కంటికి కనబడరు. వాళ్ళ మీద ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వినియోగించి కేసులు పెట్టడమే మీ ముందున్న పని, అంతే కదా. ఓకే, చూద్దాం. మరి మీరేమో భయం లేదంటున్నారు, వారేమో 3 పేజీలు అని ఇంకెందుకు అంటే అంత భయం ఎందుకని చెప్పి వారు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో 9 పేజీలు ఓపెన్ చేయాలండి మేడం, మాకేం ఇబ్బంది లేదు. ఓకే ఓకే, భయమే లేదన్నప్పుడు ఇంకెందుకు ఆ రెడ్ బుక్? దాని గురించి భయమే లేదు, ఖచ్చితంగా ఈ రెడ్ బుక్ ఏది లేదన్నప్పుడు ఎల్లో ఓకే, బుక్ వెయిట్ చేసి చూద్దాం. రాబోయే రోజుల్లో ఎవరు మిగిలిన పేజీలు భయపడుతున్నారు ఎవరెవరి ఇక్కడ? పేర్లు ఉన్నాయో, ఎవరు నెక్స్ట్ అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. ఏపీ రాజకీయాలు ఎటువంటి వేడి వేడి వాతావరణం మనకు కనిపించబోతుందో, రాజకీయ వేడి ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ శరత్ చౌదరి గారు, లక్ష్మణరావు గారు. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.